రాజేంద్ర డీటెయిల్ చూస్తే జమిలీ ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఓటింగ్ నిర్వహించగా బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓట్లు వేశారు. 369 మంది సభ్యులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి వినియోగించగా మిగతా ఎంపీలు బ్యాలెట్ పేపర్లను వినియోగించారు. జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇండి కూటమి పార్టీలు జమిలీ బిల్లును వ్యతిరేకించగా ఎన్డీఏ పక్షాలు మద్దతుగా నిలిచాయి. జమిలీ బిల్లును జేపీసీకి పంపించాల్సిందిగా విపక్షాలు పట్టుబడ్డాయి. అసెంబ్లీ కాలపరిమితి కుదించడానికి వీల్లేదని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ డిమాండ్ చేశారు. జమిలీ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని కేంద్రం చూస్తుందని ఎస్పీ ఆక్షేపించింది. దేశాన్ని పక్కదో పట్టించేందుకే కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు మండిపడింది. జమిలీ ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని తెలిపింది. మరోవైపు జమిలీ బిల్లుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సహకార సమైక్యతత్వానికి టీడీపీ ఎప్పుడు మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల ఖర్చు 1,00,000 కోట్లు దాటుతుందని, ఇది అభివృద్ధికి ఆటంకం అని తెలిపారు. జమిలీ ఎన్నికల బిల్లును ఎంఐఎం వ్యతిరేకించింది. జమిలీ ఎన్నికల బిల్లు మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉంటుందంటూ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. రాష్ట్రపతి తరహా పాలనకు దారితీస్తుందంటూ తెలిపారు. జమిలీ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయన్నారు. సంస్కరణ అనే పదం కాంగ్రెస్ పార్టీకి అలర్జీ వంటిదన్నారు. శివసేన షిండే వర్గం ఎంపీ శ్రీకాంత్ షిండే వ్యాఖ్యలు చేశారు. సంస్కరణను కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఇండి కూటమి నేతలు బిల్లులపై విమర్శలు చేస్తుండటంతో కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ క్లారిటీ ఇచ్చారు. జమిలీ బిల్లుపై జేపీసీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇన్ అండ్ అవుట్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నటువంటి ఒకే దేశం ఒకే ఎన్నిక సంబంధించినటువంటి బిల్లు ఏదైతుందో 129 రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించి ఈరోజు పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టడం, దానికి సంబంధించి విపక్షాలు తీవ్రమైనటువంటి ఆందోళనలు వ్యక్తం చేయడం అంతా కూడా జరిగింది. కొంతమంది అంటే ఎవరైతే ఎన్డీఏకు మద్దతుదారులుగా ఉన్నారో, ఎన్డీఏకు మద్దతు ఇచ్చే పార్టీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సపోర్ట్ చేస్తే మిగతా పార్టీలను కూడా ముఖ్యంగా విపక్షాలకు సంబంధించి మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. వచ్చే రోజుల్లో పూర్తిగా అంటే రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నటువంటి ఒక చర్చ, అంటే పెద్ద ఎత్తున ఆందోళనలు కామెంట్లు కూడా వారు చేసే పరిస్థితి చేశారు. మొత్తంగా పార్లమెంట్లో అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి లోక్సభలో బిల్లు అయితే ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని జేపీసీకి పంపడం కోసం ఓటింగ్ కోరింది. విపక్షాలు కలిసి ఓటింగ్ పెట్టాలని కోరడంతో ఈరోజు ఓటింగ్ కూడా జరపడం జరిగింది. అయితే ఇందులో మొదటిసారి కొత్త పార్లమెంట్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిని ఈ మొత్తంగా ఈ ఓటింగ్ అయితే జరిగింది. మొత్తం 369 మంది సభ్యులు ఈ ఓటింగ్లో పాల్గొంటే 220 మంది జేపీసీకి పంపడానికి ఓకే చెప్పారు. 149 మంది మాత్రం వ్యతిరేకించారు. దీంతో జేపీసీకి పంపడానికి ఈ బిల్లును జేపీసీ పంపడానికి అయితే ప్రస్తుతం ఓకే అయింది. అయితే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఇప్పటికే కేవలం బిల్లును ప్రవేశపెట్టారు కానీ ఆ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరపాల్సి ఉంటుంది. అంటే ఇందులో మార్పులు చేర్పులకు సంబంధించి చర్చలు జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా అంటే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ జేపీసీ ప్రతిపాదించిన రిపోర్ట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి అప్పుడు దాన్ని ఆమోదించడం కోసం ఓటింగ్ కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా జరగడానికి చాలా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏదైతే జమిలీ ఎన్నికకు సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కావాల్సిన ప్రక్రియ ప్రారంభం కావడం పట్ల మాత్రం ప్రస్తుతం అయితే అంటే బీజేపీతో ముందు నుంచి కూడా కృతనిశ్చయిత ఉంది. ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు చేసి తీరుతామని చెప్తుంది. కానీ 3/2 మెజార్టీ అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ఎన్డీఏకు అలాంటి అంత మెజార్టీ లేదు. మరి ఎట్లా ఈ బిల్లును నెగ్గబోతున్నటువంటి క్వశ్చన్స్ కూడా విపక్షాల నుండి ఎదురయ్యాయి. ప్రస్తుతం అంటే వాడివేడి చర్చల మధ్య అయితే బిల్లుకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడం, ఆ తర్వాత దీన్ని జేపీసీకి పంపడం కోసం ఓటింగ్ జరగడం, ఓటింగ్కు విపక్ష పట్టుబడిన తర్వాత ఓటింగ్ చేయడం ద్వారా ఓటింగ్లో అయితే మొత్తంగా జేపీసీ పంపడానికి అందరూ ఓకే చెప్పడం, దాదాపు 220 ఓట్లు ఓకే చెప్పడంతో ప్రస్తుతం జేపీసీకి పంపడానికి అయితే నిర్ణయం తీసుకున్నారు. జేపీసీకి ఈ బిల్లు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి లాంగ్ ప్రాసెస్ జేపీసీలో ఆయా పార్టీలు ఏవైతే పార్లమెంట్ సంబంధించిన పార్టీలు ఉంటాయో ఆ పార్టీలన్నీ కూడా తమ సభ్యుల్ని నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత వారంతా కలిసి భేటీ అయిన తర్వాత ఆ భేటీలో
దీనికి సంబంధించిన మార్పు చేపట్టే వారు సూచనలు చేస్తారు. ఆ సూచనలతో కూడినటువంటి ఒక పూర్తి స్థాయి నివేదిక తయారైన తర్వాత దాన్ని మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఇదంతా కూడా చాలా లాంగ్ ప్రాసెస్. ఏదేమైనా అంటే ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టాలనేటువంటి ఒక నిర్ణయంతో ముందుకెళ్ళిన అధికార పార్టీ మొత్తంగా తన పంత నెగ్గించుకుందని చెప్పొచ్చు. ఈ 20వ తేదీతో శీతాకాల సమావేశాలు ముగిస్తున్నాయి. ఈ క్రమంలో అందరూ ఊహించినట్టుగానే జమిలీ ఎన్నికలకు సంబంధించి మాత్రం అంటే ఈ బిల్లు మాత్రం ప్రవేశపెట్టడం జరిగిందని మనం చెప్పుకోవాలి. రాజేంద్ర ఎస్ రమణ, అంటే మీరు అన్నట్టుగా జేపీసీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ అంటే మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే జేపీసీలో ఉంటుందా? అయితే దీనికి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ కానీ ఆ విపక్షాలు కూడా జేపీసీకి రిఫర్ చేశాయి. దాని తర్వాత బిల్లు ఏ స్వరూపం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అంటే జేపీసీ అనేది చాలా క్లిష్టమైన బిల్లులకు సంబంధించి జేపీసీ కోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గతంలో కూడా మనం చూసాం అనేక మెయిన్ బిల్స్ అప్పుడు అంటే మహిళా బిల్ లాంటివి కావచ్చు, తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఇలాంటి వాటప్పుడు జేపీసీ కోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అంటే మెజారిటీ లేకపోవడం కానీ వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడు వాటికి సంబంధించి జేపీసీలు చర్చించిన తర్వాత ఆ బిల్లును ఓకే చేయడం, ఆమోదించడమా లేకుంటే దాన్ని తిరస్కరించడం అనేది జరిగే ప్రక్రియ. ప్రస్తుతానికి జేపీసీకి ఓకే చెప్పిన తర్వాత అంటే పార్టీలన్నీ కూడా తమ అభ్యంతరాలను తమ పార్టీల ద్వారా ఆ యొక్క పార్లమెంటరీ కమిటీలో పూర్తి స్థాయిలో చర్చించి తమ అభ్యంతరాలు తెలియజేస్తారు. ఆ అభ్యంతరాలతో కూడినటువంటి నివేదికను రూపొందించిన తర్వాత దానిపై మళ్ళీ తిరిగి సభలో 2 ఉభయ సభల్లో కూడా చర్చ చేస్తారు. చర్చించిన తర్వాతే అప్పుడు ఆ బిల్లుకు సంబంధించి ఓటింగ్ అనే ప్రక్రియ కొనసాగుతుంది. అదంతా కూడా చాలా లాంగ్ ప్రాసెస్. అయితే నిర్ణీత గడువు అని మామూలుగా 90 రోజులను పెట్టుకుంటారు కానీ చాలా దాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. సో ఇంకా చాలా సమయం పట్టే అవకాశమే లేకపోలేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అంటే చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున జరిగింది. జమిలీ ఎన్నికలకు సంబంధించి అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అధికార పార్టీ చెప్తుంది ఇది రాష్ట్రాల అధికారులను ఎట్లాంటి అధికారులకు ఏ విధంగా భంగం కలగదు, ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలోపేతం చేయడం కోసమే ఈ ప్రక్రియను మేము చేపట్టామనేటువంటి ఒక వాదన అటు కేంద్ర ప్రభుత్వం చేస్తూ వచ్చింది. దీనివల్ల ఎన్నికల వేగం తగ్గడమే కాకుండా ఒక పూర్తి స్థాయి ప్రజల్లో ఒక ఐకమత్యం అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇంకా మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుందనేటువంటి వాదన వారు చేస్తూ వచ్చారు. కానీ విపక్షాలైతే తీవ్రంగా ఖండిస్తూ వచ్చాయి. అన్ని పార్టీలు కూడా సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, ఇటు ఎంఐఎం అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాయి. ఇది కేవలం రాష్ట్రాల అధికారులను పూర్తిగా వాటిని దహించి వేసే ప్రయత్నం చేయడంతో పాటుగా పూర్తి స్థాయిలో అధికారాలు తమ ఆధీనంలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దీనివల్ల ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా విరుద్ధం, ఖచ్చితంగా దీనివల్ల విఘాతం కలిగే అవకాశం ఉంటుందంటే వాదన వాళ్ళు బలంగా చేసే ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనా మరి చూడాలి. జేపీసీకి వెళ్ళింది కాబట్టి జేపీసీలో దీనికి సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించిన మెంబర్స్, ఎందుకంటే జేపీసీకి చైర్మన్గా అధికార పార్టీ ఉంటుంది. అధికార పార్టీ జేపీ చైర్మన్ తర్వాత వైస్ చైర్మన్, ఆ తర్వాత మిగతా ఆ మెంబర్స్ని కూడా ఆయా పార్టీలు తమ పార్టీల నుంచి ఎవరిని సూచిస్తారో వారిని అందులో మెంబర్స్గా చేరుస్తారు. చేర్చిన తర్వాత వీళ్ళంతా కలిసి పలుసార్లు భేటీ అయ్యి తమ అభ్యంతరాలను తెలియజేస్తారు. వాటిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ వారు రూపొందించినటువంటి దానంతా కలిసి ఒక రిపోర్ట్ రూపంలో పొందుపరిచిన తర్వాత దాన్ని పార్లమెంట్లో 2 ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత అప్పుడు దానికి సంబంధించి చర్చ జరిగిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించిన ఒక ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. రాజేంద్ర రైట్, థ్యాంక్ యూ రమణ. మొత్తంగా జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో ఈరోజు ప్రవేశపెట్టారు. అయితే దీనికి సంబంధించి సభ్యులు కూడా ఓటింగ్లో పాల్గొన్నారు. జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి 269 మంది అనుకూలంగా ఓటు వేయగా 198 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మొత్తంగా పూర్తి ఎలక్ట్రానిక్ పద్ధతిలో మొట్టమొదటిసారిగా నూతన పార్లమెంట్ భవనంలో ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. అయితే ఈ బిల్లును కూడా జేపీసీకి పంపించాలంటూ కూడా విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో జేపీసీకి పంపిస్తామంటూ కూడా తెలిపారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో నిర్ణయం తీసుకుని చర్చించి బిల్లులో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. अब आप देखिए, संसद के अनुच्छेद 327 के तहत लोकसभा और राज्य विधानसभाओं को चुनाव को एक साथ कराने के लिए संविधान में उचित संशोधन करने का अधिकार है, जब मैंने बताया।